నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా బ్రాంచ్ 50వ వార్షికోత్సవం. ప్రముఖుల సమక్షంలో ప్రత్యేక సంచిక సావనీరు ఆవిష్కరణ. మోంతా తుఫాన్ ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలన్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పి నారాయణ. కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన దేవాలయాలు. తెల్లవారుజాము నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. ఇక డీటెయిల్స్ చూస్తే, మోంతా తుఫాన్ కారణంగా జిల్లాలో ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకుండా పటిష్ట రక్షణ చర్యలు చేపట్టి అన్ని శాఖల సమన్వయంతో పంట, ఆస్తి నష్టాలను కనిష్ట స్థాయికి నియంత్రించాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగూరు నారాయణ మోంతా తుఫాన్ కాకినాడ సమీపంలో తీరం దాటనుందని వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరిక నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం కలెక్టరేట్ వివేకానంద హాల్లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ విపత్తు నియంత్రణకు జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యలను, సంసిద్ధతను సమీక్షించి సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. సమీక్షలో జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ జి బిందు మాధవ్ మోంతా తుఫాన్ సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు చేపట్టిన కార్యాచరణను మంత్రికి వివరించారు. అలాగే మోంతా తుఫాన్ ఉధృతి 1996లో వచ్చిన తుఫాన్ స్థాయిలో ఉండే అవకాశం ఉన్నందున నాటి అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు ప్రాణ, ఆస్తి రక్షణకు అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రజా ప్రతినిధులు కోరారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ మాట్లాడుతూ తుఫాన్ పరిస్థితిపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సమీక్షించి ఆదేశాలు జారీ చేస్తున్నారని, తుఫాన్ కారణంగా కాకినాడ జిల్లాలో ఒక్క ప్రాణానికి కూడా నష్టం కలగకుండా అధికారులు పటిష్టమైన రక్షణ సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే తుఫాన్ కారణంగా పంటలకు, ఆస్తులకు జరిగే నష్టాలను కనిష్ట స్థాయికి ఉండేలా నియంత్రించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు జిల్లా తుఫాన్ ప్రత్యేక అధికారి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణతేజ, రాజ్యసభ సభ్యులు సానా సతీష్, ఎంపీలు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, గంటి హరీష్ మాధుర్, ఎమ్మెల్సీలు కరి పద్మశ్రీ, పేరాభక్తుల రాజశేఖరం, ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, వనమడి కొండబాబు, డిసిసిబి చైర్మన్ తుమ్మల బాబు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ పాల్గొన్నారు. 23 అంబులెన్సులు 108, అదేవిధంగా 35 104 వాహనాలు రెడీ చేశారు. మొబైల్ వైద్య సిబ్బందిని కూడా రెడీ చేశారు. అదేవిధంగా 7 రోజులకు సరిపడా, ఒక 7 రోజులకు సరిపడా యాక్చువల్గా వైద్యానికి సంబంధించిన మెడిసిన్స్ కూడా మెడికల్ డిపార్ట్మెంట్ యాక్చువల్గా రెడీ చేసింది. అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు, శిశువులకు, చిన్న చిన్న పిల్లలకి పౌష్టికాహారం ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేశారు. 27వ తేదీ నుంచి 29వ తేదీ దాకా పాఠశాలకు మొత్తం అన్నిటికీ టోటల్గా హాలిడే ఇవ్వడం జరిగింది. 29వ తేదీ పరిస్థితిని చూసుకొని అవసరమైతే 30వ తేదీ ఇవ్వాలా లేదా అనేది నిర్ణయిస్తారు. 101 వసతి గృహాలు పాఠశాలలో ఉన్న 14,499 మంది పిల్లల్ని ఇంటికి పంపించేశారు. ఇంటికి రీచ్ అయినట్టు కూడా మెసేజ్ కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది. పశువులని సురక్షిత ప్లేస్ మార్చేతులుగా ఏర్పాటు చేశారు. అన్నిటికంటే ఇంపార్టెంట్ మత్స్యకారులు ఎవరైతే వేటకు పోతారో వాళ్ళని ఎవరిని వేటకు పోవద్దని చెప్పడం, 616 బోట్లని వెనక్కి విలిపించి వాటన్నిటి కూడా క్రీక్స్లో ఏర్పాటు చేశారు. క్రీక్స్ అంటే సముద్రం ఎత్తులో కాకుండా క్రీక్స్లో కొంతసేపు కొన్ని దాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే ఎల్ఐఎస్ఎం ప్రాజెక్ట్ ఉందో రిజర్వాయర్, దాని కెపాసిటీ 24.11 టీఎంసీ, ప్రస్తుతం 21.97 ఉంది. అంటే రెయిన్ ఎక్కువ వచ్చి వాటర్ ఫ్లో ఎక్కువ వస్తే
తర్వాత ఇబ్బంది అనేది దృష్టిలో పెట్టుకుని 21.5కి దాన్ని లిమిట్ చేసి మెయింటైన్ చేస్తాం. వచ్చే వర్షాన్ని బట్టి క్వాంటిటీని బట్టి ఎలా చేయాలనేది చేస్తామని అధికారులు చెప్పడం జరిగింది. ఆ విధంగా ఏర్పాటు చేశారు. ప్రతి 2-3 గంటలకి ఎంత వర్షం పడుతుంది, జలాశయాల్లో ఎంత నీరుంది, ఎప్పటికప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఐడెంటిఫై చేసి కమ్యూనికేషన్ ఇస్తారు. దాన్ని బట్టి ఏ రిజర్వాయర్లో ఎంత స్టాక్ చేయాలనే దాని విధంగా యాక్చువల్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చాలా క్లీన్గా యాక్చువల్గా వర్క్ చేస్తుంది. జనరల్గా ఇటువంటి జరిగినప్పుడు గాలి ఎక్కువ వస్తే ఎలక్ట్రిసిటీ వైర్లు తెగిపోతాయి, ఎలక్ట్రిసిటీ స్తంభాలు తెగిపోతాయి, పడిపోతాయి. దానికి సేఫ్ సైడ్గా 1000 మందిని రాయలసీమ ప్రాంతం నుంచి ఈ ఎలక్ట్రిసిటీ వర్కర్స్ యాక్చువల్గా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఏదైనా జరిగితే ఇమీడియట్గా యుద్ధ ప్రాతిపదికన వర్క్ చేసేటట్టుగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు దాని మీద చక్కగా ప్లాన్ చేస్తున్నారు. అన్నిటికంటే ఇంపార్టెంట్ నిత్యావసర వస్తువులు, పాలు, కూరగాయలు, పండ్లు అందుబాటులో ఉంచమని ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే దానికి కూడా ఏర్పాటు చేశారు. ఫుడ్ ప్యాకెట్స్ కూడా రెడీ చేసుకుంటున్నారు. తాగునీటి కూడా ఇబ్బంది లేకుండా దానికి కావాల్సిన పాకెట్లు, బాటిల్స్ కూడా కరెక్ట్గా యాక్చువల్గా ఏర్పాటు చేస్తున్నారు. శాండ్ బ్యాగ్స్ అన్నిటికంటే ఇంపార్టెంట్, శాండ్ బ్యాగ్స్ని రెడీగా చేశారు. ఎక్కడైనా గండు పడితే ఇమీడియట్గా సెర్చ్ చేయడానికి. అదేవిధంగా 269 డిమార్కేషన్ సెంటర్స్ చాలా చక్కగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇప్పుడు వర్మ గారు, అదేవిధంగా రాజప్ప గారు, ఎంపీలు అనేక సజెషన్స్ ఇచ్చారు. వాటన్నిటిని కూడా కరెక్ట్గా నోట్ చేసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. 2189 హౌసెస్ని, అంటే వీక్గా ఉండే హౌసెస్, కచ్చా ఏరియాస్లో ఉండేవి, ప్యాచ్డ్ హౌసెస్, గోడలు వీక్గా ఉండి ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ